నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ కిచెన్ వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో పొట్లకాయతో 2 రకాల రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇవి పొట్లకాయ కొబ్బరి కూర, పొట్లకాయ పెరుగు పచ్చడి. రెండు కూడా చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటాయండి. పొట్లకాయ అంటే ఇష్టం లేని వారు ఈ రెసిపీస్ చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక పొట్లకాయని తీసుకుని దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మొత్తం 2 రెసిపీస్ కూడా ఒక పొట్లకాయతో తయారు చేస్తున్నానండి. నేను పొట్లకాయ ముక్కల్ని ఇలా రౌండ్గా కట్ చేశానండి. ఒకవేళ మీరు ఇలా వద్దనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. మరి ముదురుగా ఉన్న గింజలు అయితే కనుక తీసేయండి, కొంచెం లేతగా ఉన్న గింజలు అయితే వేసేసుకోవచ్చు. ఇందులో సగం పొట్లకాయ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకుని ఈ పొట్లకాయ ముక్కలు ములిగేదాకా నీళ్లు పోసుకుని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడికించుకోవాలి. మరీ సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోకూడదు, కొంచెం క్రంచీగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి ఇలా కట్ చేసినప్పుడు 2గా కట్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడికించుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పొట్లకాయ ముక్కలన్నీ కూడా ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోవాలి. ముక్కలు ఇలా కట్ అయితే కనుక సరిపోతుంది. ఇప్పుడు బాగా చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని బాగా పిండాలి. ఇలా చేయడం వల్ల పొట్లకాయల నుంచి ఒక రకమైన వాసన ఉంటుంది కదండి, ఆ వాసన అంతా పోయి టేస్ట్ బాగుంటుంది. ఇలా పిండుకోవాలి. మరీ మెత్తగా పిండేయకండి, కొద్దిగా పిండుకుంటే సరిపోతుంది. ఇలా పిండి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ మినపప్పు అంతా కూడా బాగా వేగిన తర్వాత ఇందులో 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇందులోనే 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఒక అరచెక్క వేసుకుంటే సరిపోతుందండి. ఈ పచ్చి కొబ్బరి తురుము అంతా కూడా బాగా వేయించుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పొట్లకాయ ముక్కలు ఉడికించినప్పుడు వేసాం కదండి, కొద్దిగా చూసి వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము అంతా బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పొట్లకాయ ముక్కల్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకుని ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. దీన్ని మూత పెట్టేస్తే ఈ ముక్కలకి కొబ్బరి కూర అంతా కూడా పట్టి టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పొట్లకాయ కొబ్బరి కూర రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ గిన్నెలోకి తీసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. ఈ కూరని అన్నంలో తింటే కనుక చాలా బాగుంటుంది. ఉత్తిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు పొట్లకాయ పెరుగు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్లో సగం ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఈ ముక్కల్లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ పొట్లకాయ ముక్కలకి ఉప్పు పసుపు బాగా పట్టేటట్టుగా బాగా నలపాలి. ఇలా ప్రెస్ చేస్తూ నలపడం వల్ల పొట్లకాయలోంచి నీరంతా కూడా బయటకు వస్తుంది. అప్పుడు ఎలాంటి వాసన కూడా ఉండదు. ఇలా బాగా ప్రెస్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పెరుగు చూద్దాము. నేను ఇక్కడ 1/2 లీటర్ పెరుగు తీసుకున్నానండి. కమ్మడి పెరుగు అయితే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పెరుగులో ఎటువంటి గడ్డలు లేకుండా ఇలా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. మీకు పసుపు వేయడం ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయండి. ఇలా బాగా కలుపుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొట్లకాయ ముక్కలు చూద్దాము. ముందుగా ఉప్పు పసుపు రాసి పక్కన పెట్టుకున్నాం కదండి, వీటిని బాగా ప్రెస్ చేస్తూ కలిపి వీటిని బాగా పిండాలి. ఇలా పిండడం వల్ల పొట్లకాయలోంచి నీరంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఎటువంటి వాసన లేకుండా ఉంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ముందుగా పిండిన పొట్లకాయ ముక్కల్ని నూనెలో వేసుకుని బాగా వేయించుకోవాలి. నీరంతా చూసారా ఇలా వచ్చేస్తుంది. వీటిని బాగా మూత పెట్టి బాగా సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గించుకోవాలి. ఇలా బాగా వేయించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పొట్లకాయ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గించుకోవాలి. మనం వేలుతో ఇలా తుంచినప్పుడు 2 ముక్కలుగా ఈజీగా కట్ అయితే కనుక సరిపోతుంది. వీటిని బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు పచ్చడిలోకి పోపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ నూనె వేసుకుని 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుని బాగా వేయించుకోవాలి.
ఆవాలన్నీ కూడా చిటపటమనేదాకా బాగా వేయించుకోవాలి. ఈ మినపప్పు అంతా కూడా బాగా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి. ఇంగు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకుని వేయించుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు పెరుగులో ముందుగా చల్లారి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ముందుగా చల్లారి పెట్టుకున్న పోపుని వేసుకుని కలుపుకుంటే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒకసారి చేసుకుంటే కనుక మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ 2 రెసిపీస్ మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం లక్ష్మీశ్రీ కిచెన్ వెజ్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.